కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు. ఏం జరిగిందన్న విషయం తెలియదు. బట్ ఏదో జరిగింది. ఆ ఏదో జరిగినటువంటి సస్పెన్స్కి ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మాటల వెనకాలినటువంటి అంతరార్థం ఇవన్నీ బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు పడుతుందనుకోవాలా? ఏం చెప్తారు? ఒక్కటే శ్రీకాంత్ గారు, ఇది చర్చ అనేటువంటిది మనం చాలా కాలం నుంచి కూడా అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా నోటికి ఏదొస్తే అది సంచలనాలు మాట్లాడడం అనేటువంటిది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. సరే, కొంత ఎంటర్టైన్మెంట్ లాగా ప్రజలు ఆనందిస్తే ఆనందించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు సెక్రటరియట్ కోసం ఆ పాత బిల్డింగ్లని పడగొట్టేటప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, అక్కడ పోలీసు అంతా పెట్టేసినారు రాకుండా. ఎందుకంటే దాంట్లో బండాగారం దొరుకుతుంది, నైజాం కాలంలో నుంచి ఉండేటువంటి నాణాలు వజ్రాలు అవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్టు ఈ లెవెల్లో మాట్లాడేటువంటి పద్ధతి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే గత కొంతకాలం నుంచి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అవగాహన ఉంది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి కవితను అందుకే అరెస్ట్ చేయడం లేదనేటువంటిది మరొక దాన్ని అల్లి. ఎందుకంటే కవిత అరెస్ట్ అనేటువంటిది బీజేపీకి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సంస్థలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశం. మా మీద బురద జల్లి కొంత లాభపడితే లాభపడవచ్చు. గొటాబట్టి ఒక 65 సీట్లు 64 సీట్లు వాళ్ళకి వస్తే వచ్చిండొచ్చు. లేక అదే ఆ అధికారి ప్రజలకు పోయినట్లయితే మేము వాళ్ళ అధికారంలో ఉండి 40-50 సీట్లు మేము లేకుండా బీజేపీ లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడేది కాదు అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి మాతో అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదన్నారు. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే తప్ప కవిత బయటికి రాదు. సో అప్పుడు కవిత చుట్టే తిరిగింది రాజకీయం, ఇప్పుడు కవిత చుట్టే తిరుగుతోంది. సో దెర్ ఇస్ నో ఎనీ ఆప్షన్. దానికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఏమిటి, ఇవాళ ఏం జరుగుతుంది? గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇద్దరు పిసిసి మాజీ ప్రెసిడెంట్లతో సహా పార్లమెంటు సభ్యులతో సహా సుమారుగా ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ పార్టీలో కలిసినారు? శ్రీకాంత్ గారు బీఆర్ఎస్ లో కలిసినారు, అప్పుడున్న టిఆర్ఎస్ లో కలిసినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారం పోయింది, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు 8-9 మంది ఎమ్మెల్యేలు పోవడము, అనేక మంది మామూలు నాయకులు కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నట్టు కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ రకరకాల మనం రోజు పత్రికల్లో చదువుతున్నటువంటి వార్త. ఎవరి మధ్యన విలీనం జరుగుతుందండి? కాంగ్రెస్ టు బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది తప్ప బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒకరిద్దరు మాకు ఈటల రాజేందర్ గారు వస్తే రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచారు. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ పదవికి పోటీ చేసి సరే ఓడిపోయినారు, వేరే సంగతి. మొన్న లోకసభ ఎన్నికలకు ముందు ఒక 3-4 బీఆర్ఎస్ ఎంపీలు మా వైపు వచ్చిన మాట వాస్తవం. అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళ 10 రోజులు లేరు. ఆ కండిషన్ ఏంటి? రాజీనామా చేయాలి, మా పార్టీలోకి రావడం. రాజకీయాల్లో వెంకటరెడ్డి గారు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. విలీనం దిశగా అడుగులు పడితే ఖచ్చితంగా విలీనం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాదని పూర్తిగా ఖండించలేము. గతంలో కూడా కొంత హరీష్ రావును అంటే మెచ్చుకుంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్లను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని కొంత అంటే పాజిటివ్ కోణంలో చూడొచ్చా? ఇప్పుడు హరీష్ రావుతో మేము జేఏసీగా నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, చాలా కాలం పనిచేసినాం, మంచి వ్యక్తి, దాని లేదు సందేహం లేదు. సిద్ధాంతాలైతే మనం విభేదించవచ్చు, అది వేరే సంగతి. అంటే హరీష్ రావు గారు మన ప్రత్యర్థి పార్టీ అయినంత మాత్రం చేత అతను ఇంకా ఏమిటి దేనికి పనికిరాడు అనేటువంటి విమర్శ చేయడం రాజకీయ కాదు కదా, అది రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. అట్లా కాదు. కాబట్టి మేము ఇవ్వాల్సుకుంది ఏంటంటే భవిష్యత్తులో మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎవరితోనైనా కలవచ్చు అంటే అవును, ఎవరితో కలవచ్చు అంటే కాంగ్రెస్ తో కలవచ్చు కదా, కాంగ్రెస్ తో 2 పార్టీలు కూడా కలవచ్చు కదా. కాబట్టి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చూసుకుంటే కాంగ్రెస్ తో కలిసేటువంటి అవకాశాల కంటే కూడా బీజేపీతో కలవడానికి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. కాంగ్రెస్ ని 10 ఏళ్లు లేవకుండా చేసి సోనియా గాంధీకి పార్టీని విలీనం చేస్తా అని చెప్పి కేసీఆర్ ఒక యూటర్న్ తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ కాంగ్రెస్ గూటికి ఏరుతుందన్నటువంటి నమ్మకం మాత్రం లేదు. బట్ బీజేపీతో పెద్ద భారీ శత్రుత్వం ఏం లేదు, కొంతకాలం వరకు సఖ్యతగానే ఉన్నారు. సో చివరి టైంలో కొంత ఏదో ఎడమొహం పెడమొహంగా జరిగింది. సో మళ్ళీ అట్లాంటి కాంప్రమైజేషన్ పద్ధతులు ఏమైనా ఉందనుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా కేసులు మన పేర్లు ఎందుకు గానీ ఆ కేసుల వివరాలు ఎందుకు గానీ శ్రీకాంత్ గారు చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్నింటిని కూడా ఇంతవరకు ఒక్కదాన్ని